వాగ్దేవి అప్డేట్స్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మే 13న ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలకు హోరాహోరీగా ఎన్నిక జరిగింది. జూన్ 4న ఓట్లెక్కింపు అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ శాసనసభ్యులు తమ లెజిస్లేచర్ పార్టీ లీడర్ని ఎన్నుకుంటారు. ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఉన్నప్పటి నుంచి రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రుల గురించి ఒక్కసారి మననం చేసుకుందాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న తెలుగు వారికి 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 11 జిల్లాలతో కర్నూలు రాజధాని ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి. 1/10/53 నుంచి 15/11/1954 వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. తర్వాత 1955లో బెజవాడ గోపాల్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 28/3/1955 నుంచి 31/10/1956 వరకు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి, ఈయన కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1/11/1956 నుంచి 11/1/1960 వరకు ఉన్నారు. తర్వాత దామోదరం సంజీవయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యక్తి 11/1/1960 నుంచి 12/3/1962 వరకు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు. తిరిగి 12/3/1962 నుంచి 21/2/1964 వరకు నీలం సంజీవరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, ఈయన కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 21/2/1964 నుంచి 30/9/1971 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ 30/9/1971 నుంచి 10/1/1973 వరకు. జలగ వెంగళరావు 10/1/73 నుంచి 6/3/1978 వరకు. మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ 6/3/1978 నుంచి 11/10/1980 వరకు. టంగుటూరి అంజయ్య ఇందిరా కాంగ్రెస్ 11/10/1980 నుంచి 24/2/1982 వరకు. అలాగే భవనం వెంకట్రామరెడ్డి ఇందిరా కాంగ్రెస్ 24/2/1982 నుంచి 29/1982 వరకు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ 29/1982 నుంచి 9/1/1983 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 9/1/1983 నుంచి 16/8/1984 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత నాదెండ్ల భాస్కర్రావు తెలుగుదేశం పార్టీ, ఆయన కూడా 16/8/1984 నుంచి 16/9/1984 వరకు, అంటే కేవలం ఒక నెల రోజులు మాత్రమే, అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు ఉన్నారు. తర్వాత ఎన్టీ రామారావు మళ్ళా 16/9/1984 నుంచి 3/12/1989 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఇందిరా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది ఎన్నికల్లో. అప్పుడు మర్రి చెన్నారెడ్డి 3/12/1989 నుంచి 17/12/1990 వరకు. తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ 17/12/1990 నుంచి 9/10/1992 వరకు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ 9/10/92 నుంచి 12/12/94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. తర్వాత ఎన్టీ రామారావు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది 12/12/1994 నుంచి 1/9/1995 వరకు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 1/9/1995 నుంచి 14/5/2004 వరకు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ 14/5/2004 నుంచి 2/9/2009 వరకు. కొణిజేటి రోసయ్య కాంగ్రెస్ పార్టీ 3/9/2009 నుంచి 25/11/2010 వరకు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 25/11/2010 నుంచి 1/3/2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు 8/6/2014న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30/5/2019 వరకు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే తదుపరి జరిగిన ఎన్నికల్లో 2019లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30/5/2019 నుంచి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఇక్కడ రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి
నవ్యాంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కొద్ది రోజులు రాష్ట్రపతి పాలన విధించారు. ఇక 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపుతుందో, ఎవరు ముఖ్యమంత్రి పీఠం ఇస్తారు అనేది జూన్ 4వ తారీఖు క్లారిటీ వస్తుంది.